హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పవర్ కట్ అయి వచ్చినప్పుడు డిజైన్స్ అవుట్ అవుతున్నాయా, అవుట్లైన్స్ అన్నీ మిస్ అవుతున్నాయా, అలా అయినప్పుడు ఏం చేయాలనేది ఈ వీడియోలో మీకోసం చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో ఈ డిజైన్ రన్ అవుతుంది, ఒక హ్యాండ్ వేసింది, ఇంకో హ్యాండ్ వేస్తుండగా పవర్ అయితే కట్ అయింది. చూడండి, పవర్ లేదు, ఇప్పుడు పవర్ కట్ అయింది. పవర్ వచ్చాక వీడియోని కంటిన్యూ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో ఒక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలి, అది చేసుకున్నప్పుడే మీకు ఇది వర్కౌట్ అవుతుంది. పవర్ పోయి వచ్చాక మనకి స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. మెయిన్ షేప్ నాట్ ఇన్ పొజిషన్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు బ్యాక్ నొక్కేయాలి. ఆ తర్వాత ఇలా ఫ్రేమ్ రికవరీ పొజిషన్ అని అడుగుతుంది. అప్పుడు కూడా మనం బ్యాక్ నొక్కి ఇక్కడ 100 మీద ఇంటూ మార్క్ అనేది కనిపిస్తుందా, ఎల్లో లైన్, దాన్ని మీద ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక మళ్ళీ మనం పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేసినప్పుడే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. మిషన్ ఆన్ అయ్యాక ఇలా ఫ్రేమ్ రికవరీ పొజిషన్ అని మళ్ళీ అడుగుతుంది. అలా అడిగినప్పుడు ఇప్పుడు రైట్ మార్క్ మీద టిక్ చేయాలి. అప్పుడు అది స్టార్టింగ్కి వెళ్ళి మళ్ళీ వస్తుంది. అలా వెళ్ళినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కరెక్ట్ పొజిషన్లోకే వస్తుంది. చూసారు కదా, ఎక్కడ అవుట్లైన్స్ అయితే మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా డిజైన్ అనేది వచ్చింది. డిజైన్ మొత్తానికి అవుట్లైన్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వచ్చింది. ఇలా రావాలి అంటే ఫ్రేమ్ రికవరీ పొజిషన్ అని అడగాలి అంటే మనం ఒక సెట్టింగ్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్ ఏ విధంగా ఆన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మనం స్క్రీన్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది కదా, 4th ఆప్షన్లోకి వెళ్తున్నాను. 4th ఆప్షన్ అనే కాదు, ఇక్కడ కింద హ్యాండ్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. పైన యూజర్ సెట్ మీద క్లిక్ చేయాలి. యూజర్ సెట్ క్లిక్ చేసిన తర్వాత కింద థర్డ్ పేజ్లోకి వెళ్తే థర్డ్ పేజ్లో వెదర్ ఫ్రేమ్ రికవరీ పొజిషన్ బి అని అడుగుతుంది. ఆ ఫ్రేమ్ రికవరీ పొజిషన్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకున్నప్పుడు మనకి ఇలా పవర్ పోయి వచ్చినప్పుడు ఫ్రేమ్ రికవరీ పొజిషన్ అనేది అడుగుతుంది. ఇలా మనం ఫ్రేమ్ రికవరీ పొజిషన్ ఆన్ చేసుకున్నప్పటికీ కూడా డిజైన్ పెట్టే విధానం అనేది ఒకటి ఉంటుంది. మనం ఏం చేస్తుంటామంటే ఫస్ట్ ఆప్షన్లో ఇలా సెలెక్ట్ చేసుకుంటాం, సెకండ్ ఆప్షన్లో సైజెస్ అవి ఇచ్చుకుంటాం, థర్డ్ ఆప్షన్లో కరెక్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వరకు అందరు కరెక్ట్ చేస్తారు. అలాగే 4th ఆప్షన్లోకి రాగానే వెంటనే కన్ఫర్మ్ చేస్తుంటారు. అలా కన్ఫర్మ్ చేయకూడదు. 4th ఆప్షన్లోకి రాగానే మనం డిజైన్ ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో ఫ్రేమ్ చెక్ చేసుకుంటాం కదా, అది మనం కన్ఫర్మ్ చేశాక ఎప్పుడు చేయకూడదు. ఫ్రేమ్ ముందే మనం చెక్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు చూడండి, డిజైన్ ఎక్కడ వేయాలి అనేది ఫ్రేమ్ చెక్ చేసుకున్న తర్వాత మనం డిజైన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. డిజైన్ ఎక్కడ వేయాలి అనేది చెక్ చేసుకున్నంతసేపు అక్కడ బ్లూ కలర్లోకి రాకూడదు, రెడ్ కలర్లోనే ఉండాలి. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు డిజైన్ని కన్ఫర్మ్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకొని నేను చెప్పిన విధంగా డిజైన్ని పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా పవర్ కట్ అయి వచ్చినప్పుడు అవుట్లైన్స్ మిస్ అవ్వవు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే మా వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.